హాయ్ క్రిస్మస్ తాత. హాయ్ హాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అనుకుంటున్నాను. ముందు నన్ను చూడండి, తర్వాత ఇల్లు అని చూపిస్తా. ఇది ఎవరి ఇల్లు అనుకుంటున్నారా? ఇది మా అన్న వాళ్ళ ఇల్లు, మా మరదలు, మా కొడుకు, మా అన్న కొడుకు. సో ఇది వాళ్ళ ఇల్లు అనమాట. అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే క్రిస్మస్ వచ్చేసింది కదండి. సో క్రిస్మస్కి మా మమ్మీ క్రిస్మస్కి ఏంది క్యారల్స్ అని చేస్తారండి. యాక్చువల్ ఆ పదం నాకు కరెక్ట్గా తెలియదు, చిన్నప్పటి నుంచి వింటున్నా కానీ. క్యారల్స్ అంటే క్రిస్మస్ తాత వేషం వేసుకొని హౌస్ ఇంటికి వెళ్ళి క్రిస్మస్ తాత గిఫ్ట్స్, చాక్లెట్స్ అవన్నీ ఇస్తుంటాడు అనమాట. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు క్రిస్మస్ తాత వచ్చి ఎలా ఇల్లంతా హడావిడి అయిపోద్దో మీరు చూడొచ్చు అనమాట. సో ఈరోజు క్రిస్మస్ తాత వస్తున్నాడు అని చెప్పేసి మా మరదలైతే పొద్దున్న నేను ఇంటికి వచ్చానండి. స్టార్ మర్చిపోయాను నిన్న షాపింగ్ చేస్తే. స్టార్ కోసం వస్తే బయట అంతా ఇదిగో ఈ సామాన్లన్నీ వేసుకొని కడుక్కుంటా తోముకుంటా ఉన్నారు ఇద్దరు. ఇదిగోండి కేక్, అంటే వచ్చి వెళ్ళిపోయారులేండి, తర్వాత తీస్తున్నా. కేక్ ఉన్నాయా ఇంకా? ఇదిగోండి ఇక్కడ చూడండి, హాట్లు, స్వీట్లు, అది కేక్, మిక్చర్ అవన్నీ అంటే వచ్చిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అన్ని రెడీ చేసి పెట్టుంది మా మరదలు. అండ్ ఇవన్నీ పొద్దున్న నేను సర్దానండి. ఈ రెండు లైన్స్ నేను సర్దా. పాపం ఎక్కలేదంటే ఈ మధ్య తనకు హెల్త్ బాగాలేదులే, అందుకని మార్నింగ్ వచ్చినప్పుడు హెల్ప్ చేసింది. ఇదంతా సర్దుకొని ఇవన్నీ కడుక్కుంటూ 2 days నుంచి పాపం టైర్డ్ అయిపోయి. ఇదిగోండి మిక్చరు, కేకులు ఇంకా ఉన్నాయి, చూపిస్తా ఉండండి. కేక్ పీసెస్, మిక్చర్, టీ, కాఫీలు అన్నీ ఇచ్చేసింది. చూడండి నీట్గా ఎంత బాగా అరేంజ్ చేసి పెట్టుకుందో. ఇవన్నీ స్టీల్ ప్లేట్స్, ఎక్కువ స్టీల్ ఐటమ్స్ ఉన్నాయి మా అన్నోళ్ళ ఇంట్లో. ఇదిగోండి నేను అద్దం నుంచి కనిపిస్తున్నానా? హలో హాయ్ అద్దంలో. హాయ్ గౌతమ్, అందరికి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పు. హ్యాపీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్. ఇంకా 1 week ఉంది క్రిస్మస్. అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ మామూలందరికీ. వాళ్ళందరూ చూస్తారో చూడరు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ క్రిస్మస్. ఎవరికి? అమ్మా ఓకే ఫ్రెండ్స్, క్రిస్మస్ తాత వచ్చిన తర్వాత ఎలా జరిగింది సెలబ్రేషన్ అనేది చూడండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇలాగా క్రిస్మస్ టైంలో ఇలా అంటే చర్చికి వెళ్ళే వాళ్ళ హౌసెస్ ఇట్లా విజిట్ చేసి ఇక్కడ క్రిస్మస్ తాత వేషంలో, అంటే చర్చిలో ఉండే ఒక ఆయనకి క్రిస్మస్ తాత వేషం వేయించి ప్రతి ఇంటికి విజిట్ చేసి ఇట్లాగా చిన్న చాక్లెట్స్ క్రిస్మస్ తాత ఇవ్వడము. అండ్ గిఫ్ట్ లాగా, అంటే క్రిస్మస్కి క్రిస్మస్ తాత గిఫ్ట్స్ ఇస్తారంటారు కదా, చిన్నప్పటి నుంచి మనం తెలుసుకుంటాం, చదువుకొని ఉంటాం, స్టడీస్లో కూడా వచ్చి ఉంటుంది కదా. సో అట్లాగా అదొక చిన్న హ్యాపీనెస్ అనమాట. మాకు క్రిస్టియన్స్కి ముఖ్యంగా సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ కాబట్టి ఇది ఒక చిన్న హ్యాపీనెస్ అనమాట. ఈ హ్యాపీనెస్ కోసం, ఈ 10 minutes 5 minutes హ్యాపీనెస్ కోసము ఇల్లంతా చక్కబెట్టుకోవడము, ఇల్లంతా పండగ సందర్భంగా శుభ్రంగా పెట్టుకోవడము, అన్నీ కడుక్కోవడము. అండ్ ఇట్లా అందరితోటి అంటే సంఘస్థులు అంటారు, సో ఒక ఫ్యామిలీ లాగా ఉండి అందరము చాలా సంతోషంగా ఇట్లాగా క్రిస్మస్ తాత తోటి ఇలా డ్యాన్స్లు వేయడం, అంటే చిన్న చిన్న స్టెప్స్ అనమాట. దీన్ని ఎవరో కూడా నెగిటివ్గా చూడొద్దు, జస్ట్ ఇది ఒక హ్యాపీ మూమెంట్ అనమాట. ఈ హ్యాపీ మూమెంట్ కోసం మేము 1 year వెయిట్ చేయాలి క్రిస్టియన్స్. సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్. నాకైతే ఇలా మా అన్నోళ్ళ ఇంట్లో ఇట్లా క్రిస్మస్ తాతోటి చిన్న సెలబ్రేషన్ చాలా హ్యాపీగా అనిపించింది.
సర్వశక్తుల ప్రేమలో మా తండ్రి ఈ పవిత్రమైన నామాన్ని స్తుతించుకుంటున్నాం, తన ప్రార్థన చెల్లిస్తున్నాం. ఈరోజు మా కనిగిరి విచారణలో మేము కేరళ సింగింగ్ ప్రారంభిస్తున్నాం. మొట్టమొదట జెస్సీ కుటుంబాన్ని మేము సందర్శించుకున్నాం. ప్రభువా, మీరు మీ కుమారుణ్ణి ఈ లోకానికి మా రక్షణ మీతో పంపించి ఉన్నారు. త్వరలో మేము మీ కుమారుడైన యేసుక్రీస్తు జన్మదినోత్సవాన్ని మహావైభవంగా కొనియాడబోతున్నాము. పురస్కరించుకొని ఈ క్రిస్మస్ కార్యక్రమం ప్రారంభించి ఉన్నాము. ఈ ప్రభు బిడ్డలను దీవించండి, ఈ హృదయంలో జన్మించండి. ఆ రోజు మీరు జన్మించినప్పుడు దేవదూతల పాటలు పాడి ఉన్నారు. పరలోకంలో దేవుని మహిమ, భూలోకంలో నిత్యకు పాత్రలు ప్రకటన శాంతి శక్తిగా సమాధానం. ఇది ఈ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ నామానికి నిత్యకు పాత్రలు, ఈ లోకంలో శాంతి శక్తిగా సమాధానం పొందుతారు. ఈ సంవత్సరం జరగబోయేటువంటి పండుగ ఈ బిడ్డలు అర్థవంతంగా మహాఘనంగా మీ నామాన్ని దీవెనకరంగా జరుపుకోవాలని ఆశీర్వదించండి. మన నాదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడుగాక. హాయ్ క్రిస్మస్ తాత. బాగున్నావా తాత చలికి? సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా అనిపించింది మా ప్రతి క్రిస్మస్ తాత ఇలా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి చాక్లెట్స్ గిఫ్ట్స్ అవన్నీ ఇస్తుంటాడు. అలాగే ఈ సంవత్సరం ఇదిగోండి గిఫ్ట్, ఇంటికే ఇంకా గిఫ్ట్, ఇంటికి ఒక గిఫ్ట్, అదే గిఫ్ట్ ఇందా నువ్వు చూసావుగా, అదే క్యారేజ్ బాక్స్ అండి. అట్లాగా ప్రతి ఇంటికి అంటే పోయిన సంవత్సరం అండి, అంటే ప్రతి ఇంటికి అంటే అందరి ఇళ్ళకి కాదండి, కొంతమంది ఇళ్ళకే, అంటే చర్చికి వెళ్ళే వాళ్ళ ఇంట్లోకి అట్లా వెళ్ళి గిఫ్ట్స్ ఇట్లా ఇస్తారనమాట. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.